హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్బరాయుడి షష్ఠి అని కూడా అంటారు. ముఖ్యంగా తమిళనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో, కుమారస్వామి దేవాలయాల్లో ప్రతి చోట సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, దీపావళి అమావాస్య తర్వాత షష్ఠి నాడు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదోషాలతో పూజలు చేస్తారు. నాగదోషాలు ఉన్నవారైనా సరే, పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళైనా సరే ఈరోజు షష్ఠి పూజ చేయడం వల్ల వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. ఓం సాం శరవణ భవాయ నమః. ఓం సాం శరవణ భవ. ఈరోజు స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది. నాగదోషాలు ఉన్నవారైనా, పిల్లలు పుట్టక బాధపడుతున్న వాళ్ళైనా, ఎవరైనా సరే తేనెతోటి ఇంకా మంచిది. ఈరోజు స్వామివారికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండి ఏం కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారు. ఆ స్వామివారి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లోని పూజ కంప్లీట్. షష్ఠి పూజ స్వామివారి అందరికీ కలగాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.